హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఇవి కడప నుంచి మా వారు మ్యాంగోస్ తెచ్చారు. ఇవైతే చాలా అంటే చాలా మంచి వాసన వస్తున్నాయండి. పైకి చూడటానికి గ్రీన్గా ఉన్నాయి కానీ లోపల మాత్రం బాగా పండు ఉందండి. కట్ చేసి పెట్టాను. ఈ యొక్క మామిడి పళ్ళు తింటే మాత్రం మంచి హెల్దీ అండి. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రము వీటిని తినకూడదు. షుగర్ వాళ్ళు తినాలి అంటే ఒక బద్ద తప్ప ఇంకా ఎక్కువైతే తినకూడదండి. షుగర్ వాళ్ళకి మామిడి పండు అనేది ఒక విషంతో సమానం అని చెప్తూ ఉంటారు. కాబట్టి షుగర్ వాళ్ళు మాత్రం తినకూడదండి. హ్యాపీగా బీపీ వాళ్ళు అయితే తినొచ్చు. దీంట్లో అయితే విటమిన్ ఏ ఉందండి, విటమిన్ సి ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి. కాబట్టి ఈ యొక్క మ్యాంగోస్ని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం అయితే తగ్గిస్తుందండి. ఈ మ్యాంగోలో ఉన్నటువంటి మామిడి ముట్టి అంటామండి మా జిల్లాలో. ఈ ముట్టిలో ఉన్నటువంటి టెంక అంటే ఆ పీస్ను, ఆ విత్తనాన్ని తింటే మాత్రము B12 అనేది పుష్కలంగా వచ్చేస్తుందండి. కాబట్టి ఈ మ్యాంగోస్ని తినడం వల్ల కంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెంచుతుందండి. బీపీని కూడా బాగా నియంత్రించడానికి ఇవి ఉపయోగపడతాయి. షుగర్ని మాత్రం హై లెవెల్లో చేస్తాయి, బీపీని మాత్రం తగ్గిస్తాయండి. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకో ఉండాలి. కాబట్టి సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి. కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో మంచిగా అందరూ అయితే తినాలండి. ఏ ఫ్రూట్ అయినా కూడా ఆ సంవత్సరంలో దొరికినప్పుడు ఆ సీజన్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ని కంపల్సరీ మన శరీరానికి అయితే అందించాలి. కాబట్టి ఈ మామిడి ఫ్రూట్స్, ఇప్పుడు మామిడి పండ్లు అనేటువంటి బాగా దొరుకుతున్నాయి. కాబట్టి సమ్మర్ సీజన్లో జ్యూస్గా కూడా చేసుకొని తాగొచ్చు, లేదా ఈ విధంగానే పీస్ని మనము ఇలాగ తినొచ్చండి. ఒకసారి అయితే నేను తిని చూపిస్తాను, ఎలా ఉందో చూద్దాము. వెరీ స్వీట్ అండి, చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. చక్కెర ఎట్లా ఉందో ఆ టైప్లో ఉందండి. అసలు ఇంత స్వీట్గా ఉన్నటువంటి పండును షుగర్ వాళ్ళు మాత్రం దయచేసి తినకూడదండి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు దయచేసి ఈ యొక్క మామిడి పండును అయితే తినకూడదండి. ఓకేనండి, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి, ఉంటానండి. మరొక వీడియోలో మరలా కలుస్తాను.